హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6:00 అయితే అయింది. మా అపార్ట్మెంట్ ముందు వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అయితే మేము ఊరికి వెళ్ళడానికి బట్టలు అయితే తీసి పెట్టుకున్నాను. పైన బ్యాగ్స్ ఉంటే వాటిని అయితే తీస్తున్నాను. 2 డేస్లో వెళ్ళి మళ్ళీ వస్తాము. తక్కువగానే తీసుకెళ్తున్నాము బట్టలు అన్నీ. ఇంకా చిన్నపిల్లలతో ప్రయాణం అంటే చాలా ఉంటాయి కదండి సర్దుకోవడానికి. ఇంకా ఫస్ట్ అయితే మా బట్టలు అయితే సర్దుకుంటున్నాను. ఇంకా తర్వాత మా పిల్లలవి ఇద్దరివి డైపర్స్, అలాగే వాళ్ళకు ఖచ్చితంగా నేను జలుబు మందు అలాంటివి అయితే ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తాను. అలాగే జ్వరం మందుని, ఇంకా ఏమైనా డ్రాప్స్ ఉన్నా అవన్నీ అయితే తీసుకెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇలా అయితే వెళ్తున్నాము. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మేము విలేజ్కి అయితే వెళ్తున్నాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇదైతే అనుకోకుండా సడన్గా అయితే వెళ్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మాను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ 1.5 కప్పు రవ్వను అయితే ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసుకొని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకున్నాను. ఇంకా అదే ఆయిల్లోకి అయితే కొద్దిగా శనగపప్పు, జీలకర్రను వేసి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా టమాటా ముక్కలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. లాస్ట్లో అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా 1.5 కప్పు రవ్వకైతే 3 కప్పులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగాక అయితే దీనిలోకి ఉప్మా రవ్వను అయితే యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే గోధుమ రవ్వ ఉప్మా అంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇలా అయితే టిఫిన్ అయ్యాక ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్, నేను అందరము అయితే టిఫిన్ చేసాము. ఆ తర్వాత ఛాయ్ కూడా అయితే పెట్టేశాను. అలా ఛాయ్ కూడా తాగేశాక మొత్తం అయితే బ్యాగ్స్ అన్నీ అయితే సర్దుకునేసి మా పిల్లల్ని రెడీ చేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. నా హ్యాండ్ బ్యాగ్లో అయితే ఇలా జర్నీ అప్పుడు 2 టవల్స్ ఇంకా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు అయితే వామిటింగ్ చేసుకుంటారు. అందుకే మేము అయితే చెరొకరం ఇద్దరము అయితే ఒక టవల్ వేసుకునేసి ఇద్దరిని పడుకోబెట్టుకుంటాము. ఇలా వామిటింగ్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కదా. అలా మా జర్నీ అయితే కొనసాగిందండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.